తేజ గారు, నాకు తేజ గారిది కృష్ణవంశీ గారి వర్క్లో కొన్ని ప్యారలల్స్ కనిపిస్తుంటాయి. ఎట్లా అంటే వాళ్ళిద్దరు పోర్ట్రేల్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో చాలా బ్రూటల్గా, చాలా రాగా, అంటే ఒక మనిషి వల్నరబిలిటీ అంటే ఆ మనిషి ఇంకా కుంగిపోయి కొలాబ్స్ అయిపోయి దే పుష్ దేర్ క్యారెక్టర్స్ టు ఎక్స్ట్రీమ్స్ వీళ్ళిద్దరు కూడా. సో అది మీరు తేజ గారిది అది కూడా ఫాలో అయ్యారా ఆయన వర్క్? చూడటం ఫాలో అవటం ఇవన్నీ ఉంటాయి, బట్ అవన్నీ మనం అడాప్ట్ చేస్తామంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళు చూసి ఫాలో అవ్వచ్చు, అన్నీ నేర్చుకుంటాం. కాకపోతే కమింగ్ టు ఆర్ స్క్రిప్ట్, మన నెరేటివ్లోకి వచ్చేసరికి అవి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఉండకపోవచ్చు. బట్ ఒక క్యారెక్టర్ని పట్టుకుంటే ఆ క్యారెక్టర్ తాలూకా ఎంపతితో అలా మనం డ్రైవ్ అయిపోయి ఆ క్యారెక్టర్ ఇంత చేయొచ్చు ఇంత చేయకూడదు అని లిమిటేషన్స్ లేకుండా ఫ్రీ ఫ్లోలో క్యారెక్టర్ మొత్తం రాయగలం అని అక్కడి నుంచి అది తీసుకొని అలాగే రాసినవి ఉంటాయి ఇందులో క్యారెక్టర్.